రూ. 1,00,000తో 100 కోట్ల అపెరల్ బ్రాండ్ను నిర్మించవచ్చా? ఈరోజు ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూసేద్దాం. అవును, ఈ మొత్తం ప్రయాణం మొదలయ్యేదే కేవలం రూ. 1,00,000తోనే. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఇంత చిన్న మొత్తంతో అంత పెద్ద కంపెనీని ఎలా కట్టాలి? ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం రండి. మొదటి స్టేజ్ ఫౌండేషన్ వేయడం. ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్యూచర్ మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. అన్నింటిలోనూ వేలు పెట్టకుండా ఒకే నీష్పై ఫోకస్ పెట్టాలి. జస్ట్ 2-3 డిజైన్లతో స్టార్ట్ చేస్తే చాలు. అపారెల్ మెటీరియల్స్ కోసం ఇండియాలో ఇవి మెయిన్ హబ్స్: తిరుపూర్, ముంబై, సూరత్, లూధియానా. ఇక రెండో స్టేజ్ బ్రాండింగ్. ఇక్కడే మన బ్రాండ్కి ఒక బలమైన గుర్తింపు తీసుకురావాలి. బ్రాండ్ నేమ్ చాలా క్యాచీగా, గుర్తుండిపోయేలా ఉండాలి. బెవాకూఫ్ లాంటి పెద్ద బ్రాండ్స్ కూడా ఇంటి నుంచే మొదలయ్యాయి. క్యాచీ పేరు, మంచి స్టోరీ, ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ — ఇవన్నీ కలిస్తేనే బ్రాండ్ మార్కెట్లో నిలబడుతుంది. సరే, బ్రాండ్ రెడీ. మరి దీన్ని కస్టమర్ల దగ్గరికి ఎలా తీసుకెళ్లాలి? సేల్స్ ఎలా పెంచాలి? ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి: సోషల్ మీడియాలో లేకపోతే మన బిజినెస్ ఉనికిలో లేనట్టే లెక్క. వెంటనే రీచ్ కావాలంటే పెయిడ్ యాడ్స్, లాంగ్ టర్మ్లో కస్టమర్స్ని నిలుపుకోవాలంటే ఆర్గానిక్ గ్రోత్. కస్టమర్ రివ్యూస్ని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని రీల్స్గా వాడాలి. అప్పుడే నమ్మకం పెరుగుతోంది, కొత్తవాళ్లు అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు అస్సలైన ఆట మొదలవుతుంది. 100 కోట్ల వాల్యుయేషన్ గేమ్. ఇక్కడే సరైన స్ట్రాటజీ కావాలి. ఇంటి దగ్గర ఆన్లైన్లో మొదలుపెట్టి మెల్లగా సొంత మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్రాంచైజీలతో విస్తరించాలి. వాల్యుయేషన్ అంటే ఇప్పటి సేల్స్ కాదు, బ్రాండ్ స్ట్రెంగ్త్, ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్. అదే ఇక్కడ ముఖ్యం. ఓకే, ఫైనల్గా ఒకే దెబ్బకి బ్రాండ్ వాల్యూని అమాంతం పెంచే ఒక సీక్రెట్ టిప్ ఉంది. అస్సలు ఏంటా ఒక్క మూవ్? ఏది మన బ్రాండ్ వాల్యుయేషన్ని రాత్రికి రాత్రే మార్చేస్తుంది? షార్క్ ట్యాంక్ లాంటి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ షోస్లో కనిపించటం. ఇన్వెస్ట్మెంట్ దొరకకపోయినా పర్లేదు, పబ్లిసిటీ చాలు. ఆ ఒక్క ఎక్స్పోజర్తో 100 కోట్ల కంపెనీ 1000 కోట్ల కంపెనీగా కూడా మారే అవకాశముంది. చూసరుగా, సరైన స్ట్రాటజీ ఉంటే చిన్న ఐడియా కూడా 1000 కోట్ల బ్రాండ్ అవ్వగలదు. మరి నెక్స్ట్ ఐడియా ఎవరిదో?